వైసీపీ అధినేత జగన్ అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో హెలికాప్టర్ వివాదంపై పైలట్ కో పైలట్ విచారణ ముగిసింది. సీకేపల్లి పోలీస్ స్టేషన్లో 4 గంటల పాటు వాళ్ళిద్దరిని ప్రశ్నించారు. విచారణ పూర్తయిన తర్వాత బెంగళూరు వెళ్లిపోయారు ఏవియేషన్ ప్రతినిధులు. జగన్ హెలికాప్టర్ వివాదంపై పైలట్ల విచారణ ముగిసింది. పైలట్ కో పైలట్ ను ప్రశ్నించారు. విచారణ తర్వాత ఏవియేషన్ ప్రతినిధులు బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయారు. వైసీపీ అధినేత జగన్ అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో హెలికాప్టర్ వివాదంపై పైలట్ కో పైలట్ విచారణ ముగిసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, మొదటి రోజు విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఏంటి? ప్రధానంగా ఈ నెల 8వ తేదీన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి జగన్ పర్యటనలో హెలికాప్టర్ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా పలు సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఇవాళ ఏదైతే ఉందో 179-94 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఇటు పైలట్తో పాటు కో పైలట్ కూడా నోటీసులు ఇచ్చారు. ఇవాళ హాజరు కావాలని చెప్పిన పరిస్థితి. అయితే ఇవాళ పైలట్ ఎవరైతే ఉన్నారో హెలికాప్టర్కి సంబంధించి పైలట్ ప్రధానంగా అనిల్ కుమార్ మాత్రం గైహాజరైన పరిస్థితి ఉంది. అతను లీవ్లో అంటే మెయింటెనెన్స్ లీవ్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ప్రధానంగా కో పైలట్ శ్రేయస్ జైన్తో పాటు అతని లాయర్ రత్నదీప్ ముఖర్జీ ఇవాళ విచారణకు హాజరైన పరిస్థితి ఉంది. మొత్తం ఈ విచారణ సంబంధించి మొత్తం ధర్మారం డిఎస్పీ అలాగే రామగిరి సిఐ ఆధ్వర్యంలో జరిగింది. దాదాపుగా 100 ప్రశ్నలు అడిగి వారి నుండి సమాధానం రాబట్టినారు. ప్రధానంగా గోదావరి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన హెలికాప్టర్కి సంబంధించి చిప్సన్ కంపెనీ ద్వారా బుకింగ్ చేసుకున్నట్లు ఇవాళ వాళ్ళ విచారణలో వెల్లడైంది. అలాగే దాదాపు ఏదైతే ఉన్నారో 100 క్వశ్చన్లకు సంబంధించి సుదీర్ఘంగానే కో పైలట్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వీడియో కూడా చిత్రీకరించారు. ప్రధానంగా హెలికాప్టర్ ల్యాండింగ్ టేకాఫ్ సమయంలో ఏం జరిగింది, కార్యకర్తలు ఎలా తోసుకొని వచ్చారు, ఎక్కడ విండ్షీల్డ్ ఎయిర్ క్రాక్ ఇచ్చిందా లేకపోతే మరి ఏ భాగం దెబ్బతినింది అంశంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. వారిచ్చిన సమాచారం ప్రకారం హెలికాప్టర్లో ప్యాసింజర్ కూర్చునే విండో సీటు కొంచెం మేరకు దెబ్బతిన్నట్లు వాళ్ళు పోలీసు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ప్రధానంగా ఏదైతే ఉందో విఐపిని తీసుకొచ్చిన సమయంలో ఎనికి ఎలా తిరిగి వెళ్లారని కూడా పోలీసులు వారిని ప్రశ్నించినట్లు జరిగింది. ప్రధానంగా ఏదైతే ఉందో హెలికాప్టర్కి సంబంధించి చాపర్ వెళ్ళడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారమే ఎంఈఎల్ అంటే మినిమం ఎక్విప్మెంట్ లిస్టు ప్రకారం తాము వెళ్ళినట్లు కూడా కో పైలట్ వీరికి వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రధానంగా 100 అంశాలకు సంబంధించి ఏదైతే ఉందో రామగిరికి పాపిరెడ్డిపల్లికి ఎలా వచ్చారు, ఎవరు టికెట్లు బుక్ చేశారు అన్న అంశంతో పాటు ప్రధానంగా అక్కడ విండో దెబ్బతినడానికి కారణమైంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారా, తరలి వచ్చి ఏం జరిగింది, అక్కడ మొత్తం ఏదైతే హెలికాప్టర్కి ప్రధానంగా ల్యాండింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు, చాపర్ దిగే సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలని కొనపై పూర్తి స్థాయిలో వీరిని విచారించి దాదాపు 3.5 గంటల పాటు 100 ప్రశ్నలు ఈ పోలీసులు అడిగారు. మొత్తం వీడియోకి చిత్రీకరణ జరిగింది. ఏదైతే ఉందో మనం ఉన్న ఈ పోలీస్ స్టేషన్లో మొత్తం విచారణ ప్రక్రియ కొనసాగింది. ఈ విచారణ కొనసాగుతున్న ఉన్నంతసేపు మొత్తం ఈ సీసీ కెమెరాలు కూడా, ఎందుకంటే కొత్తగా ఈ ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాలు కూడా బిగించిన పరిస్థితి ఉంది. ఇవాళ పైలట్ కో పైలట్ విచారణ కోసం నేపథ్యంలో పోలీసు బందోబస్తు కూడా గట్టిగా ఏర్పాటు చేయడం జరిగింది. దేవి ప్రధానంగా ఏదైతే ఉందో అనిల్ కుమార్ ప్రధానంగా హెలికాప్టర్కి సంబంధించిన పైలట్ అనిల్ కుమార్ గైహాజరు కావడంతో అతనికి మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అలాగే గోదావరి ఏవియేషన్కి సంబంధించి చిప్సన్ కంపెనీ ద్వారా టికెట్లు బుక్ చేసడంతో చిప్సన్ కంపెనీకి కూడా నోటీసులు ఇచ్చి వారి నుంచి కూడా వివరాలు రాబడతామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ మొత్తం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకవైపు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు, పైలట్ కో పైలట్ ప్రశ్నించడమేమని చెప్పు ఇటు జిల్లా నేతలు రాష్ట్ర నేతలు కూడా ప్రశ్నిస్తున్న సమయంలో పోలీసులు మాత్రం సుదీర్ఘంగా అసలు రామగిరికి జగన్ వచ్చిన హెలికాప్టర్ వచ్చిన సమయంలో అలాగే ల్యాండింగ్ టేకాఫ్ సమయంలో ఏం జరిగింది, కార్యకర్తలు ఎలా తోసుకొని వచ్చారు, అసలుకి విండో షీల్డ్ పరిగిందని ఎయిర్ క్రాక్ ఇచ్చిందని మొదట ప్రచారం ఎవరు చేశారు, అలాగే ఇప్పుడు ప్యాసింజర్ సంబంధించి డోర్ దెబ్బతిందని చెప్పిన అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో వీరు రికార్డ్ చేసినట్టు తెలిసింది. ప్రధానంగా అనిల్ కుమార్తో పాటు చిప్సన్ కంపెనీ ప్రతినిధులు ప్రశ్నించిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఓ నివేదిక రెడీ అయ్యే అవకాశం, ఆ నివేదిక కూడా ప్రభుత్వానికి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ ఘట్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా నిజాలను ప్రజల ముందు ఉంచడానికి ప్రభుత్వం మొత్తం సుదీర్ఘంగా విస్తృతి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది.